వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ. ఈరోజు ఒక జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో సూపర్ యమ్మీగా ఉండే స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వేడి నీళ్ళు పోసుకోండి, కొంచెం కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోండి. ఇది జస్ట్ కలర్ కోసమే, ఆప్షనల్. తర్వాత వచ్చేసి ఒక పనీర్ని, ఒక 25 గ్రామ్స్ పనీర్ని తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు గోధుమ పిండి, ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని దీంట్లోకి పావు కప్పు వాటర్ పోసుకోవాలి. మనం ఇంతకుముందు కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు వేస్తే కొంచెం మంచి కలర్ వస్తాయి అన్నట్టు, సో దానికోసం వాడుతున్నాం ఇక్కడ, అంతే. సో దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోండి. మంచి స్మూత్గా పేస్ట్ రావాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా క్రీమీగా ఉండేటట్టుగా రావాలి అన్నట్టు. సో ఇలా రెడీ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. సో దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు చక్కెర, ఒక 1/2 కప్ వాటర్ పోసుకోండి. దీంట్లోకి ఒక 3 నుంచి 4 యాలకులు వేసుకోండి. దీన్ని చక్కెర కరిగేంత వరకు ఉంచి తర్వాత చూడండి, తీగ పాకం లాగా ఏం అవసరం లేదు. మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా, అలా కొంచెం చిక్కగా అయితే సరిపోద్ది. సో తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మిక్చర్ని మొత్తం పైపింగ్ బ్యాగ్లోకి మొత్తం వేసుకోండి, పన్నీర్ మిక్చర్ అంతా. సో ఇక్కడ నాజిల్ వచ్చేసి స్టార్ నాజిల్ పెడితే షేప్ అనేది బాగుంటుంది, ఫ్లవర్ షేప్ లాగా వేస్తున్నాం కదా మనం ఇప్పుడు. సో అలా అన్నట్టు. సో ఈ పైపింగ్ బ్యాగ్, ఈ నాజిల్స్ లేవు అనుకున్న వాళ్ళు మీరు నార్మల్గా మనము మురుకులు చేసుకుంటాం కదా, దాంట్లో అయినా చేసి పెట్టుకోవచ్చు ఇది మిక్చర్ని. దాంతో కూడా మీరు ఇష్టమైన షేప్లోకి చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం అన్నీ వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోండి. అప్పుడు లోపల మంచిగా ఉడికిపోద్ది. సో ఇలా కలర్ మంచిగా వచ్చిన తర్వాత ఇందులోంచి తీసేసి మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. వేసే ముందు షుగర్ సిరప్ కొంచెం వేడిగా ఉండాలి, మరి చల్లాబడినప్పుడు వేయొద్దు, ఎందుకంటే వేస్తే అది పీల్చుకోదు. వేడిగా ఈ ఫ్లవర్స్ కొంచెం వేడిగానే ఉండాలి, ఆ షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగానే ఉండాలి. అప్పుడు అది మంచిగా పీల్చేసుకుంటాయి అన్నట్టు. సో ఇంకా ఫ్లేమ్లో పెట్టి అలానే వదిలేయకండి. కొంచెం వేడి చేసిన తర్వాత మామూలుగా ఫ్లేమ్ ఆఫ్ చేసి అలానే కొంచెం అలా నాననిస్తే మంచిగా పీల్చుకుంటుంది షుగర్ సిరప్ని. సో చూసి తీసేసేయండి, అందులో నుంచి తీసేసి దాంట్లో మీదకి వెళ్ళి కొంచెం పిస్తా పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి. తిన్న వాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వకుండా అస్సలు వదలరు. సో ఇదండి ఈరోజు నా వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.